అందరికీ హ్యాపీ భోగి. ఎర్లీ మార్నింగ్ నా భోగి అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. డేలో మొత్తం నేను ఏం చేసినానో చూద్దురండి. ఫస్ట్ అయితే భోగి మంటలు వేసేసాం. అక్కడైతే నా ఫేస్ చాలా డల్గా ఉంది, ఎందుకంటే రాత్రి అంతా నిద్ర సరిగ్గా లేదు. భోగి మంటలు కంప్లీట్ అయిపోగానే నేను మళ్ళీ నా వర్క్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే పండగ అయినా సరే నాకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వందే మనశ్శాంతిగా అనిపించదు. సో కొంత ఫ్రంట్ నెక్ ఒకటి క్లయింట్ వర్క్ చేసేది ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నాకైతే పండగ స్పెషల్ కన్నా కూడా నాకు ఆర్డర్స్ వచ్చాయి, అవి నేను చేస్తున్నాను అన్న హ్యాపీనెస్ చాలా ఉంది. ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, దాంట్లో మీకు నచ్చిన డిజైన్ని నాకు వాట్సాప్ చేసి కాస్ట్ అవి ఎంక్వైరీ చేసి మీకు నచ్చితే చేయించుకోండి. లేటర్ వచ్చేసి ఇక్కడ నా రూమ్ అంతా చాలా చాలా క్లమ్జీగా ఉంది, ఎందుకంటే 3-4 డేస్ నుంచి నా వర్క్ పనిలో పడి నేను రూమ్ క్లీన్ చేసుకోలే. తర్వాత అంతా క్లీన్ చేసాం. సరే కానీ భోగి అంటే గుర్తొచ్చేది మనకి భోగిపళ్ళు కదా, పిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తారు. అట్లనే వెంకట్కి ఐసుకి భోగిపళ్ళు పోస్తున్నాం. దానికోసం కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. అన్ని చెరుకు ముక్కలు, పూలు, తేగ ముక్కలు అన్నీ. తర్వాత బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అని చెప్పి ఏదో అనుకొని స్టార్ట్ చేసాం, కానీ చాలా అంటే చాలా బాగా హిట్ అయింది. అనుకోకుండానే ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేస్తూ చాలా బాగా వచ్చేసింది అనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే. ఇంకా ఈవినింగ్ అయితే భోగిపల్లి ఈవెంట్ అండ్ మనం చేసిన డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దురుగా.